ఈ మధ్య కొంతమంది హిందువులనే పేరు అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే ఉగ్రవాదుల్లాగా తయారయ్యారు. హిందూస్‌లో వాళ్ళకేదైనా డౌట్ వచ్చినా, లేకపోతే ఏదైనా చదివేటప్పుడు చిన్న రెస్పెక్టబుల్‌గా క్వెషన్ అడిగినా గూడా, వాళ్ళని పచ్చి బూతులనమాట. అసలుకి "నువ్వు హిందువువేనా? గొర్రెవా?" అని చెప్పేసి ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారంటే, వాడు అమ్మని, అక్కని, చెల్లిని తీసుకురాకుండా అసలు బూతులు తిట్టనే తిట్టడు. ఇదంతా తిట్టిన తర్వాత ఫైనల్‌గా వాడు చెప్పాడేందంటే, "జై శ్రీరాము లేకపోతే జై సనాతన ధర్మం." ఎందుకంటే ఈ తిట్టే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆన్‌లైన్‌లో హిందూయిజాన్ని కాపాడే బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళలో ఒక్కడు గూడా వాడి జీవితంలో భగవద్గీత గాని, లేకపోతే రామాయణం గాని, వాడికసలు వేదాలేంటంటే ఏమి తెలీదనమాట. అవి తెలుసుకునే ప్రయత్నంలో ఎవడికైనా ఏదైనా డౌటొచ్చి అడిగితే మాత్రం వాడిని పక్క మతంలో ఏసేసి పచ్చి బూతులు తిట్టడం. తిట్టాల్సిన బూతులన్నీ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని అడ్డం పెట్టుకొని తిట్టేసి, మళ్ళీ "యత్ర నార్యస్తు పూజ్యంతే" అని చెప్పేసి ఒక పద్యం చెప్తాడనమాట ఇట్లాంటోళ్ళు. అంటే నువ్వు సీతాదేవితో ఈక్వల్ అయినటువంటి ఒక లేడీని పచ్చి బూతులు తిట్టి, మళ్ళీ పోయి అదే నోటితో, అశుద్ధమైన నోటితో మళ్ళీ "జై శ్రీరామ్" అని, "జై సనాతన ధర్మం" అని ఎలా చెప్తారో నాకు పక్క హిందూస్ గూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే అసలకి.